ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా ఉండబోతుంది? ఉస్తాద్ భగత్ సింగ్ ఒక ఉప్పెన, ఒక ఉరుము, పవన్ కళ్యాణ్ ఒక తురుము, ఆయన ప్రజలకు ఒక దేవుడు, ఇక అందరిని ఆదుకునే ఒక మన సేవకుడు. ఆ వ్యక్తిది ఒక సినిమా వస్తున్నది ఇప్పుడు. ప్రతి ఒక్కరు ఆ మూవీ చూడగలరని నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే సినిమా అనేది ఇంతకు ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హీరోది కాదు సినిమా అనేది, డైరెక్టర్ది, ప్రొడ్యూసర్ది, కెమెరామ్యాన్లు, జూనియర్ ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు అందరు కలిసి కష్టపడితేనే ఒక సినిమా అవుతుంది. వాళ్ళ కష్టం బతకాలి, వాళ్ళ చెమట అనేది ఒక 4 సుక్కల లోపలికి తిండికి ఇంత తిండి 4 ముద్దలు పోవాలంటే వాళ్ళు దినం కష్టపడితే సినిమా వస్తుంది. దయచేసి సినిమాలను రాజకీయాలలో పెట్టి తొక్కే ప్రయత్నాలు చేయకూడదు. సినిమా తీయడానికి పావుల ఖర్చు అయింది, రూపాయి వస్తే బాగుండిద్ది. 100 రూపాయలు కాజేయటం సమయమే అని అంటావా? మరి అట్లయితే బ్రేకింగ్ న్యూస్ లేసుకైతే అవునా? మరి దీని గురించి భలే అడుగుతున్నావు. మరి ఊర్లలో పోయి రైతులు ఇప్పుడు అంగర్లలో పోయి అర్తులలో పోయి ఒడ్లను పెట్టి అరే ఈ రేటు ఇంత తక్కువ రేటు ఉండదు అని ఏడుస్తా ఉంటారు. వాళ్ళని పోయి ఇట్లా అడగావు, సినిమాలో అది భలే అడుగుతావు. ఫ్యాన్సే బాధపడుతున్నారు రేట్లు పెంచారని. అదేనా ఒక బాధపడుతున్నారు తెలుసా నీకు? పవర్ స్టార్ సినిమా టికెట్ రేట్లు పెంచిర్రా అని నన్ను అడుగుతున్నావు. ఓకే భలే అడిగినావు. మరి ఊర్లలో రైతులను కూడా గట్లే అడగాలి కదా నా పోయి. వాళ్ళ రేట్లకి వాళ్ళు హ్యాపీ ఉన్నారు. ఇక్కడ టికెట్ రేట్ వాళ్ళ తీస్తే టీఆర్పీ రాదానే వాళ్ళ రైతులవి అంటే ఎక్క మంది చూడరు, వైరల్ కావేమో. కిలో బియ్యం 200కి అమ్మలేవు కదా రైతులది. వడ్ల 40 రూపాయలు కొనే 40 రూపాయలకే కొంటాం. 50 రూపాయలు అన్నా నీవు ఈ మైక్ పట్టుకున్నది అన్నా 4 రోజులు ఉంటాయి, 4 రోజులకే తీసేస్తున్నారు. 4 రోజులు దోపిడీ చేస్తున్నారు కదా అన్న. ఎంతమంది ఏమిటిది జూన్ నుంచి మనము ఓటు వేసేటప్పుడు పైసలు తీసుకునే మనము దోపిడీల గురించి మాట్లాడే హక్కు అర్హత మీకు లేదు. నేను తీసుకున్నాను అని నాకు అర్హత ఉన్నది, నువ్వు ఎట్లా అడుగుతావు చెప్పు? అంటే టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ, టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ. టికెట్ రేట్లు 500 పెంచిర్రు, మరి గడ పోయి రైతులకు పెంచమని అడగావు. 1000 రూపాయలు పెంచారు. అదే నువ్వు చెప్పాలి బ్రదర్, మిమ్మల్ని అడుగుతా. అన్నా ఆడ గవర్నమెంట్ పోయి ఆ క్వశ్చన్ అడగండి, అర్థమైందా? మమ్మల్ని కాదు, సాధారణ ప్రజలం మేమేమంటాం వద్దని చెప్తాం. వద్దంటే మా మాట వింటారా? కానీ గవర్నమెంట్ బెదిరించి సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కదా. సుప్రీంకోర్టు పెయింటింగ్ స్టార్ అంజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు అందరూ. నా ఛానల్ చూడు సరేనా? చెప్పండి. ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు హీరోయిన్స్ సెట్ అవ్వలేదు అంటున్నారు ఇద్దరు. మెయిన్ అన్న ఒకటి, మొన్న ఒక మూవీ తోటి ఓజీ మూవీ తోటి వచ్చిండు సార్, స్టైలిష్ ఒకటే చూసినాం, అంతగానో మేము కొట్టలేదు. ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ తోటి మళ్ళీ ఒక గబ్బర్ సింగ్ వస్తున్నదని నేను అనుకుంటున్నా. రికార్డుల మోత అయితే మోగుతుంది, ఎందుకంటే రేట్లు కూడా అట్లున్నాయి కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే పవర్ స్టార్ గారు చాలా చాలా అంటే చాలా కష్టపడి తీస్తున్న మూవీ అనేది. అందరు కష్టపడతారు, ఈయన కష్టపడతారా అని అందరు అనుకుంటుంటారు, కానీ ఆయన ప్రజలతోటి ప్రజా సమస్యలు తీరుస్తున్నాడు. ఒక్కొక్క రోడ్లు వేస్తున్నాడు, ఒక్కొక్క ఏం లేకుంటే అవి ఇస్తున్నాడు, వాళ్ళ సమస్యలు తీరుస్తుండు. మళ్ళీ వచ్చి సినిమాలు తీస్తున్నాడు. చాలా అంటే చాలా కష్టపడుతుండే ఆయన. ఇక సినిమాల పైసలతోటి కూడా చాలా ఆదుకుంటున్నాడు మందిని. జర అలాంటి వ్యక్తుల సినిమాలు చూడడం బెటర్ అని నేను చెప్తా. ఇంకా టికెట్ బుక్ చేసుకున్నాం. దురంధర్ బాగుంటది అంటారా, ఉస్తాద్ భగత్ సింగ్ బాగుందంట? సినిమాలకు పోటీ నేను పెట్టాను, ఏది బాగుంటుంది చూడ్రి అంతే. నువ్వైతే ఏది చూస్తావు? ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? నేను ఇప్పుడైతే రేపు నాకు వర్క్ ఉన్నది. ఆ వర్క్ అయినాక ఒక 3 రోజులు వర్క్ ఉన్నది. ఆ 3 రోజులు వర్క్ అయినాక నేను చూస్తా. సినిమా టాక్ తెలిసిన తర్వాత సినిమా టాక్ తెలిసినా కూడా సినిమా చూస్తేనే నేను రివ్యూ చెప్తా. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు, సినిమా చూస్తేనే నేను రివ్యూ చెప్తా. అర్థమైందా? 3 రోజుల సినిమా రిలీజ్ అయింది ఆల్రెడీ, కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సినిమా మీద ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? ఏది అంటే ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీ కదా, హిందీ వచ్చిన ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. కాకపోతే అలాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేయడం కూడా ఇప్పటి యూత్ కరెక్ట్ అని నేను అంట. ఎందుకంటే దేశభక్తి అనేది చాలా మంది మర్చిపోతున్నారు. పాకిస్తాన్ మీద వచ్చిన సినిమా ఇదే, జస్ట్ ఇది ఇక్కడ స్టేట్ కు సంబంధించిన సినిమా, అది వరల్డ్ అంటే మొత్తం ఒక దేశం చూసే సినిమా. అది దానికి పవన్ కళ్యాణ్ సినిమాకి ఏమైనా పొంతన ఉందా? మన దేశంలో ఉండే పోలీసులు అంటే ఆర్మీ గూఢచారి వాళ్ళు
ఎంత కష్టపడతారు అనేది, ఎంత కష్టపడి మన ప్రాణాలు కాపాడతారు, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు చూస్తారు అనేది ఇలాంటి మూవీస్ చూస్తే ప్రతి ఒక్కరికి అరే మన కోసం ఇంత కష్టపడుతున్నారా అని చెప్పేసి కొంత బాధ్యత కూడా దేశం మీద రావచ్చు దురంధర్ చూస్తే అనిపిస్తుంది. దురంధర్ సినిమా తెలుగులో తీస్తే ఏ హీరో సెట్ అవుతాడు? దురంధర్ సినిమా తెలుగులో తీస్తే ప్రభాస్ సెట్ అవుతారు అని అంటా నేను. కొందరు రామ్ చరణ్ బాగుంటారు, కొందరు అల్లు అర్జున్ బాగుంటున్నారు. ఇక నేను అవన్నీ నేను అనలేదన్నా. ఒకటైతే ఏంటంటే ఆ సినిమా స్టోరీకి కానీ ఆ కటౌట్కి కానీ ఆయన సెట్ అవుతాడని నేను అంటున్నా అంతే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టికెట్ రేట్స్ పెంచాయి కదా, సామాన్య ప్రజలు ఎలా చూస్తారు అనేది ఆలోచన రాలేదంటారా వాళ్ళకి? కంపల్సరీ అన్న, బెనిఫిట్ షోలు కూడా పడతలేదన్న, మార్నింగ్ షోలే పడుతున్నాయి. కానీ ఈ రేట్లు పెంచడం వల్ల ఫ్యాన్స్ పరంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళాలనుకునే ఫ్యాన్స్ కూడా ఫ్యామిలీతో వెళ్ళాలి అని ఒక ఆలోచన పోతుంది. మనం చూసేద్దాం తర్వాత తీసుకెళ్దాం అని హ్యాపీనెస్ వచ్చేప్పటికి నా రెండో రోజు ఎవడో ఒకటి బయటకు వచ్చి సోషల్ మీడియాలో బాగోలేదు అనేప్పటికీ సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఓకేనా? ఏంటంటే ఆ వ్యతిరేకత కూడా పోవాలంటే రేట్లు కంట్రోల్లో ఉండాలి. 10 రోజులు సినిమా ఆడిందంటే ఆదాయం వచ్చింది, అది ఆలోచన చేయట్లా. సినిమా రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు, 2 రోజులు వచ్చింది చాలే అనే ఫీలింగ్ లో పోయి సినిమాకే ఒక బ్యాడ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఐబూమ్ మూసేశారు. ఎఫెక్ట్ అనేది ఉంది, సినిమా హాల్కి వెళ్తున్నారు జనం, దాని అవకాశాన్ని ఉపయోగించుకోవట్లా డైరెక్టర్లు కానీ హీరోలు కానీ. అది బాధగా చాలా మందిలో ఉంది. ఇప్పుడు రేటు విపరీతంగా 1000 రూపాయలు ఉంది. ఫస్ట్ షో ఎలా అనిపించలేదు, ఫ్యాన్ నేను అభిమాని, నేను వెళ్తా, కుటుంబంతో వెళ్ళానుగా, ఆగిపోతా. అదే 100 రూపాయలు ఉంది అనుకో, కుటుంబంతో తీసుకెళ్తాగా, ఇంకోసారి వెళ్తాగా, ఇంకోసారి వెళ్ళాలన్న ఆలోచన కూడా వచ్చేది కదా. సినిమా బాగుంది అనుకో, ఇంకోసారి వెళ్తాం, బాగోలేదు ఇంకో లైట్ తీసుకుంటాం, లైట్ తీసుకున్నాడు కూడా వెళ్తాడు, ఏముంది సినిమా చూద్దామని అనే ఆలోచన పోతుంది. సామాన్యుడు కూడా సినిమాకి వెళ్ళాలి అనే ఆలోచన పోతుంది. సోషల్ మీడియాలో ఒక్క షో చూసి వచ్చి మైటింగ్ నైట్ వచ్చేప్పటి అన్న సినిమా ఎట్లా ఉందంటే ఒక 10 మందిని అడుగుతుంటే 10 మందిలో 2 పోయింది అన్నారు అనుకో, పోతుంది వాళ్ళకి. ఆ వీడియోలో ఎక్కువ పోతున్నాయి. పోయింది అన్నాడు అనుకో, ఆ వీడియో పోతుందని ఎక్కువ సోషల్ మీడియా కూడా అదే పెడుతున్నాడు ఎక్కువ. ఆ వీడియోనే బాగా పోతుంది. అరే ఏమో సినిమా ఏం లేదులే అని ఆడి ద్వారా మనం చూడకుండానే ఏదేదో ఫీల్ అయిపోతున్నాం. అది అన్న, తెలంగాణ గవర్నమెంట్ రేట్ పెంచలేదు, ఆంధ్ర గవర్నమెంటే పెంచింది. ఎందుకు? కలెక్షన్ కోసమా? కలెక్షన్ కోసం అని అనుకోవద్దన్న. గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఆయన అధికారంలో ఉండరు కాబట్టి డిప్యూటీ సీఎం అని చెప్పేసి పెంచుకున్నారు. పోయినసారి ఈ రాష్ట్రం పర్మిషన్ తీసుకుని కూడా ఓజీకి పెంచారు. ఓకేనా? అటు డైరెక్టర్ పరంగా చేస్తున్నారు, ఆయన చేసే సేవలు చేస్తున్నాడు. కానీ ఫ్యాన్స్ గురించి కూడా ఆలోచించట్లా. సేవల కన్నా ఫ్యాన్స్ ముఖ్యం అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్యకాలంలో కనబడతలేదన్న బాధ కూడా కలిగింది మాకు కూడా. ఎందుకంటే ఆయన ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే ఒక రకంగా ఉంటారు, పెడతారులే అనే ఫీలింగ్ లో ఉంటున్నాడు. కానీ సామాన్యుడు కూడా చూడాలరా బాబు అనే ఒక ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్ గారు కలిగించాలి అని నేను అనుకుంటాను. అండ్ ప్రీమియర్స్ కూడా రాలేదు కదా, ఎందుకు? దానికి ఏపీలో పడుతున్నాయి అని అన్నారన్న, ఇక్కడ లేవు అని అంటున్నారు. తెలంగాణ మరి పర్మిషన్ ఇవ్వలేదా లేదా అమావాస్య ఏంటి అనేది తెలియదు. ఒక రకంగా మంచిది అనుకోవచ్చు. మన రేపు నుంచి సంవత్సరాది వస్తుంది, తెలుగు సంవత్సరాది కాబట్టి రేపు పండగ మంచి మూమెంట్. బెనిఫిట్ మామూలు షోలు పడినా కూడా ఒక హ్యాపీనెస్ తో వెళ్తారు. ఒక్కటి ప్లస్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అది ఒక్కటే ప్లస్. ఖాళీగా ఉంటారు కాబట్టి చూస్తారు. దురంధర్ మూవీ ఏమన్నా పవన్ కళ్యాణ్ మూవీకి అడ్డుగీతలా? లేదన్న, అదేదో రీల్స్ ప్రాబ్లం అయిందంట రావడానికి, అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ప్రాబ్లం అయింది. కొద్దిగా రవాణా కూడా కొద్దిగా అందుబాటులో ఉండాలి, బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి కొద్దిగా నిత్యావసర వస్తువులు పంపించడం కానీ కొద్దిగా అటు ఇటు తికమక్క ఉంది కాబట్టి ఆ మూమెంట్ లో రాలేదు అనే ఒక మాట అయితే అన్నారు. ఏదనేది రాలేదు. దురంధర్ మూవీ చూసాము, చాలా హిట్ అయింది. ఇప్పుడు దురంధర్ 2 ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అండ్ ప్రీమియర్స్ క్యాన్సిల్ అయినాయి. సో దురంధర్ 1 వచ్చేసి దగ్గర 1200 కోట్ల వరకు గ్రాస్ చేసిందన్న. అది ఎలా అంటే సినిమాలో అంటే కొంచెం దేశానికి సంబంధించి ఆ తర్వాత ఏజెంట్కి సంబంధించి దానికి ఉంది కాబట్టి కొంచెం పూర్తి క్లారిఫికేషన్ ఇవ్వలేదు, మధ్యలో ఆపేశారు అన్నట్టుగానే ఉంది. ఏదో ఇంటర్వ్యూలో ఆగిపోయినట్టే ఉందిలే కానీ సినిమా మనకి ఎందుకో కంప్లీట్ అవ్వలేదు. సో ఈ పార్ట్ 2 వస్తేనే కంప్లీట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా చాలా త్వరగా వస్తుంది. ఇది కొన్ని రకంగా చూసుకుంటే ఈ సినిమా మనం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందని. కాకపోతే కొన్ని రకాలుగా చూసుకుంటే ఏంటంటే చాలా మందికి 1 రీచ్ అవ్వకముందే 2 వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత క్లమ్జీ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ జనాలు దీన్ని చూడాలా దాన్ని చూడాలి, ఒకసారి దాన్ని చూస్తే మళ్ళీ దీన్ని చూస్తే ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారు, దీన్ని చూడకుండా దాన్ని చూస్తే ఎలా అర్థమవుతుంది అని కొన్ని క్వశ్చన్స్, దానికి ఆన్సర్ ఎట్లా ఇస్తారని చెప్పేసి డౌట్ అన్న. అండ్ ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్ అయినాయని తెలిసింది ఈరోజు. దీనివల్ల
అదే నా కళ్యాణ్ బాబు గారి సినిమా అయితే ప్రీమియర్స్ రాలేదు కదా, సో ఒకవేళ దీనికి కూడా పర్మిషన్ ఇస్తే, ఒకవేళ మా సినిమాకి పర్మిషన్ లేకుండా ఈ సినిమాకి ఇలా పర్మిషన్ వచ్చిందని చెప్పేసి ఫ్యాన్స్ ఏమైనా గొడవ అట్లా ఏమైనా అయిద్దని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఏమైనా చేశారేమో అని చెప్పేసి ప్రీమియర్స్ అనుకుంటా క్యాన్సిల్. అండ్ ఇంకోటి, ఇప్పుడు దురందర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా ఉస్తాద్ భగత్ సింగ్? లేదు, నేనైతే ఉస్తాద్కి ఇస్తాను ఖచ్చితంగా. ఎందుకు ఫ్యాన్స్ ఎందుకు? ఇది వరల్డ్ వైడ్ కి వచ్చే మూవీ కదా. వరల్డ్ వైడ్కి వచ్చే మూవీ అన్న. కాకపోతే నేను ఏంటంటే నాకు కళ్యాణ్ బాబు గారు అంటే ఇష్టము. సో కళ్యాణ్ బాబు గారి సినిమాలు నేను ఖచ్చితంగా చూడాలి అనుకునేటోని. ఖచ్చితంగా నేను నా ఏమంటారు ఉస్తాద్కే ఇస్తాను. దురందర్కి అయితే సెకండ్ ప్రియారిటీ ఇస్తాను. అండ్ ఇంకోటి, ఒకవేళ కళ్యాణ్ బాబు గారి సినిమా లేకపోతే నేను ఖచ్చితంగా దురందర్కి ఇస్తుండే. అన్న దురందర్ మూవీకి యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యుద్ధాలు ఏమన్నా కనెక్షన్ ని దెబ్బతీసే ఛాన్సెస్ ఉన్నాయా? ఉండవు బ్రో, మేబీ. ఎందుకంటే అంతకు ముందు రాసిన స్టోరీ కదా, ఒకవేళ దీంట్లో ఏమైనా మిక్స్ చేస్తే మిక్స్ చేయొచ్చు. అయితే సినిమా కూడా డ్యూరేషన్ 4 hours ఏదో ఉందంటున్నారు. మరి అంతసేపు జనాల్ని థియేటర్లో కూర్చోబెడతారా అనేది అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే పండగకి మంచి ఫ్యామిలీ సినిమా చూడాలనుకుంటారు చాలా మంది. ఉగాది పండగ అందరు ఇంట్లో ఉంటారు, మంచి చక్కగా ఫ్యామిలీ సినిమా చూడాలనుకుంటారు. కానీ మరి యాక్షన్ ఆ తర్వాత థ్రిల్లర్ అట్లాంటిది చూడాలనుకోరు కదా. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఫ్యామిలీ డ్రామానే చూస్తారు, మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామా ఇదే చూస్తారు. కాబట్టి కళ్యాణ్ బాబు గారి సినిమాకి వెళ్తారేమో అని చెప్పేసి నా ఉద్దేశం. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండబోతుందా? మాస్ జాతర పడేసారు మాకు, టాప్ లేచిపోతుంది. ఓకే, అంటే చాలా మంది ఏమంటున్నారంటే ట్రైలర్ లో చూసినంత కాజ్ ఉండకపోవచ్చు సినిమాలో అని చెప్పేసి అంటున్నారు. అలా ట్రైలర్ లోనే అంత ఉంటే సినిమాలో ఇంకెంత ఉండొచ్చనా? ఇప్పుడు ట్రైలర్ లో అంత ఉంది, సో సినిమాలో ఇంకా అంతకు మించి ఉంటది కాబట్టి ట్రైలర్ లో ఇంత వచ్చింది అన్న. అండ్ హరిహర వీరమల్లో కూడా ట్రైలర్ అదిరిపోయింది, కానీ సినిమా వచ్చి చూస్తే డిజాస్టర్ అయిపోయింది. అలానే ఇది కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయన్న. దానికి చాలా అంటే కొన్ని అనివార్య కారణాలు చాలా ఉన్నాయి దానికి. సో దీనికి అలాంటి కారణాలు ఏమి లేవు. ఇంకేంటంటే దానికి పోస్ట్ పోన్ కూడా పెద్దగా ఏం జరగలేదు కాబట్టి మేమైతే ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నాము, చాలా బలంగా నమ్ముతున్నాము, చాలా దృఢంగా నమ్ముతున్నాము. ఇంకోటి ఏంటంటే అన్న, హరీష్ శంకర్ ఫ్లాప్లే ఉన్నాయి వరుస పెట్టి, శ్రీలీల ఫ్లాప్లే ఉన్నాయి వరుస పెట్టి, రాశి కన్నా ఫ్లాప్లే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఓజీ తప్ప ముందే అన్ని ఫ్లాప్లే. ఓజీతో స్ట్రీక్ ఉంది కదా, ఓజీ స్ట్రీక్ ఉంది కదా, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేస్తారు కళ్యాణ్ బాబు గారు. సో నేను ఒకటే చెప్తున్నా అన్న, ఈ ఉగాదికి అందరికి ఉగాది శుభాకాంక్షలతో పాటు ఉగాదికి ప్రతిసారి 6 రుచులు, ఈసారి 7వ రుచి. ఆ రుచి పేరే ఉస్తాద్ భగత్ సింగ్. అదైతే పక్కా, ఇది ఫిక్స్ అయిపోండి, రాసుకోండి. అది 7వ రుచి ఫిక్స్ అయిపోండిగా. ఈ రుచులన్నీ తిని ఆ రుచిని చూడండి, ఆ రుచి కూడా మీకు నచ్చింది ఖచ్చితంగా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.